సీఎం జగన్ మెగా డీఎస్సీ పేరు చెప్పి దగా డీఎస్సీ చేశారని షర్మిల మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే జర్నలిస్టులపై దాడులు చేస్తారని ప్రశ్నించారు. దాడులు చేయాలని జగన్ రాజ్యాంగం చెబుతుందా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇది ఏపీనా లేక ఆఫ్ఘనిస్తానా అని ఎద్దేవా చేశారు. చలో సెక్రటేరియట్ సందర్భంగా పోలీసులు ఆంక్షలు విధించడంపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనికి దానికి ఎంత తేడా ఉంది, ఎంత వ్యత్యాసం ఉంది? అసలు రాజశేఖర రెడ్డి గారి మార్కు ఈ మెగా డిఎస్సి అయితే జగన్మోహన్ రెడ్డి గారి మార్కు దగా డిఎస్సి. ఇది వాస్తవం అవునో కాదో వైసీపీ నాయకులే చెప్పాలి. అసలు 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి అని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు. 23,000 ఉద్యోగాలకు పైగా ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు ఇస్తున్నదన్నీ 6,100. ఇక్కడ భారతదేశ రాజ్యాంగం అమలు అవుతుందా లేదా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం రాశారా? జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాయకూడదు, జర్నలిస్టులు వాళ్ళకు వ్యతిరేకంగా రాస్తే గొడ్డును బాదినట్టు బాదుతాము, చిరక బాదుతాము అని జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా? ప్రతిపక్షాలన్నీ ఎవరే గాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకూడదు, పోరాటం చేయాలని చూస్తే ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా మేము సృష్టిస్తాము, పోలీసులను మా బంటులాగా వాడుకొని, పోలీసులను మా కుక్కల్లాగా వాడుకొని మిమ్మల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేస్తాము అన్నది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యాంగం చెప్తుందా? ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు గానీ జర్నలిస్టులకు గానీ మాట్లాడే హక్కు లేదా? స్వేచ్ఛ అనేది, మాట్లాడే రైట్ టు స్పీచ్ అనే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్లో లేదా? ఇదేమన్నా భారతదేశమేనా లేకపోతే ఆఫ్ఘనిస్తానా? మీరేమన్నా తాలిబాన్లా? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాత్రికి రాత్రి మేము ఇక్కడికి చేరుకోగానే మొత్తం ఏరియానంతా కర్ఫ్యూ వాతావరణం లాగా సృష్టించారు. అసలు కార్యకర్తలను ఎవరి రానివ్వలేదు. పొద్దు నుంచి ఎంతమంది వీలైతే అంతమంది ఎవరికి వచ్చినట్టు వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. గత 2 రోజులుగా ఈ కార్యక్రమం జరగబోతుందని తెలిసి 2 రోజుల నుంచి పోలీసులు హై అలర్ట్ లో ఉండి మా వాళ్ళని నియంత్రించారు. ఇది ఎక్కడే న్యాయం అని అడుగుతున్నాం. అసలు మేము చేసిన తప్పేంటి? మేము చేసిన పాపం ఏమిటి? మేమేమన్నా గుండాలమా? మేమేమన్నా దొంగలమా? బందిపోట్లమా? టెర్రరిస్టులమా? మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి? మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే ప్రజలకు మేము చేశాము అన్న నమ్మకం ఉంటే మేము ఏ ఆందోళన చేసుకున్నా మీకు ఏం భయం? మీరు ఈరోజు భయపడుతున్నారు. మేము ఆందోళన చేస్తే మేము ప్రజలకు దగ్గరైతాము అన్న భావన మీకు లేకపోతే మమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం మీకు ఏముంది అని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మేము అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సి ఇస్తాము అన్నారు. మరి 5 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఏమైంది మెగా డిఎస్సి? చంద్రబాబు గారు ఇవ్వలేదు అని హేళన చేశారు, ఎద్దేవా చేశారు, మీకు సిగ్గుందా అని మాట్లాడారు. చంద్రబాబు గారిని ఆ రోజు మీరు ఎన్ని మాటలు అన్నారో ఆ మాటలన్నీ మీకు ఈరోజు వర్తించవా? చంద్రబాబు గారు జాబు రావాలి అంటే బాబు పోవాలి అన్న స్లోగన్ మీది కాదా? ఎన్ని మీటింగ్లలో మాట్లాడారు? మాట్లాడిన వాళ్ళు ఆ రోజు మీరు చెప్పిన మాట దేవుని దయ ఉంటే మేము అధికారంలోకి వచ్చినాక మెగా డిఎస్సి ఇస్తామన్నారు. మరి దేవుని దయ ఉన్నింది, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మీ దయ మాత్రం నిరుద్యోగుల మీద లేకపోయింది. ఇది అన్యాయం కాదా? మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీకు ఒక పదవి వచ్చింది, మీకు ఒక ఉద్యోగం వచ్చింది, మీ వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చాయి, మీ వాళ్ళకందరికీ మంత్రి పదవులు వచ్చాయి. కానీ ఈ రోజు చదువుకున్న బిడ్డలకు మాత్రం, డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు లేవు. వాళ్ళకు అవసరం లేదా? వాళ్ళు పనులు చేసుకోవాల్సిన పని లేదా? వాళ్ళు బతకాల్సిన పని లేదా? వాళ్ళు పుట్టింది ఆత్మహత్యలు చేసుకోవడానికేనా? ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన పాపానికి మీరు ఒక్క రోజైనా స్పెషల్ స్టేటస్ కోసం పోరాడారా నిజాయితీతో ముఖ్యమంత్రి అయిన తర్వాత? తీరా అన్ని లెక్కలు చూస్తే 2,30,000 ఉద్యోగాలు వీళ్ళు భర్తీ చేయాల్సి ఉండగా ప్రభుత్వ శాఖల్లో వీళ్ళు చేసింది ఎంతరా అంటే 2,557 ఉద్యోగాలు మాత్రమే. సిగ్గుండాలి కదా? 2,30,000 ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా మీరు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తామని చెప్పి మీ సైన్యం తయారు చేసుకోవడానికి 1,20,000 ఉద్యోగాలు, ఆర్టీసీని విలీనం చేసుకొని 51,000 ఉద్యోగాలు, అలా తీసుకున్న 1,85,000 ఉద్యోగాలు మీరు భర్తీ చేస్తే అవి కాదు అనుకుంటూ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అన్ని కలుపుకొని మీరు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నామని డబ్బా కొట్టుకోవడానికి కొంచెమన్నా సిగ్గుండాలి కదా అని అడుగుతున్నాం. మెగా డిఎస్సి అని చెప్పి అధికారంలోకి వచ్చారు మీరు. 23,000 ఉద్యోగాలు అప్పుడే ఉన్నాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మరి మీరు 7,000 ఎందుకు వేస్తున్నారు? సిగ్గులేదా అని మీరు అన్నాక ఈరోజు మీరు 6,000తో దగా డిఎస్సి వేస్తున్నారు అంటే చంద్రబాబు గారే మేలు కదా మీకంటే. 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పుడు ఆయన 7,900 ఉద్యోగాలు భర్తీ చేశాడు. మీరు ఇస్తున్నదన్నీ 6,100.
మరి మీరు చంద్రబాబు కంటే ఘోరం కదా అని మిమ్మల్ని మీరే నిరూపించుకుంటున్నారు.